ప్రపంచాన్ని ప్రస్తుతం హెచ్ఎంపీవీ అనే వైరస్ భయపెడుతుంది. అసలు హెచ్ఎంపీవీ వైరస్తో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ప్రజలు ఎందుకు ఆ వైరస్కు భయపడాలన్నా, ఆందోళన చెందాలన్నా? భారత ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ఈ వైరస్కి సంబంధించి కేసులు నమోదయ్యాయి? ఈ కేసులకు సంబంధించి వైద్య నిపుణులు, అదేవిధంగా శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? ఇది మరో కరోనా తరహా లాక్డౌన్లకు దోహదం చేస్తుందా? ఈ అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు హెచ్ఎంపీవీ అనే వైరస్ను హ్యూమన్ మెటానిమో వైరస్గా పిలుస్తారు. అయితే ఈ వైరస్ 2001లో నెదర్లాండ్స్లో గుర్తించారు. నెదర్లాండ్స్లో 2001లో ఈ వైరస్ను గుర్తించారు. అయితే ప్రపంచంలో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క దేశంలో ఈ వైరస్కి సంబంధించిన కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే చైనాలో ఇటీవల కాలంలో ఈ రకమైన కేసులు, ఈ వైరస్కి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ వైరస్కి సంబంధించి ఈ వైరస్ బారిన పడిన అనేక మంది రోగులు ఆసుపత్రుల చుట్టూ ఆసుపత్రులకు వెళ్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో రోగులు ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులను బట్టి అర్థమవుతుంది. అయితే ఈ వైరస్కి సంబంధించిన కేసులకు సంబంధించి చైనా మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చైనా కొట్టిపారేసింది. సాధారణంగా వస్తున్న ఫ్లూలు, అదేవిధంగా జలుబుతో వస్తున్న కేసులకు సంబంధించిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నట్టుగా చైనా అధికారికంగా చెప్తున్నప్పటికీ, అనధికారికంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు సంబంధించిన ప్రచారం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గతంలో కరోనాకు సంబంధించిన వైరస్ ఏదైతే చైనాలో తొలుత గుర్తించారో, దీనికి సంబంధించి చైనా ఈ కేసులు నమోదవుతున్న సమయంలో కూడా ఇదే రకంగా చైనా ఈ అంశానికి సంబంధించి, వైరస్లకు సంబంధించి కొట్టిపారేసిన పరిస్థితి నెలకొంది. కాకపోతే ఆ సమయంలో చైనాతో పాటు అనేక దేశాల్లో కరోనా వైరస్ 2019లో విస్తరించింది. అనేక దేశాల్లో ఈ వైరస్ కేసులతో చాలామంది మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. అమెరికాతో పాటు అలాగే అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ కరోనా వైరస్తో మరణించిన కేసులు ఎక్కువగా నమోదైన పరిస్థితి ఉంది. అయితే కరోనా తరహాలోనే ఈ వైరస్తో ఏమైనా ఇబ్బంది ఉందా అనే పరిస్థితి ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం ఈ వైరస్కి సంబంధించి కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇప్పటికిప్పుడే దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, కానీ ముందు జాగ్రత్త చర్యలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీనికి సంబంధించి శీతాకాలం కావడంతో, భారతదేశంలో శీతాకాలం కావడంతో ఇతర శీతల వాతావరణం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో దీనికి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ వైరస్కు సంబంధించి కరోనా తరహా లక్షణాలే ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ముక్కు కారడం, అదేవిధంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారికి వస్తుంటాయి. ప్రధానంగా 11 ఏళ్ల లోపు చిన్నపిల్లలకు ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, వారిపై ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 65 ఏళ్ళు దాటిన వృద్ధుల్లో కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా, స్త్రీ పురుషుల్లో ఎవరైతే వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి కూడా ఈ వైరస్ ప్రభావం ఉండే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. కరోనా సమయంలో ఏ రకంగా రద్దీ ప్రాంతాలకు వెళ్ళిన సమయంలో మాస్కు ధరించేవారో అదే తరహాలో మాస్కును ఉపయోగించాలని, రద్దీ ప్రాంతాల్లో అదేవిధంగా ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు ఈ మాస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు చెప్తున్నారు. అదే తరహాలో తరచుగా చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం, 20 సెకండ్ల పాటు సబ్బులు లేదా శానిటైజర్ను ఉపయోగించి చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా షేక్ హ్యాండ్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకోసమే షేక్ హ్యాండ్ను నివారించే అవసరం ఎక్కువగా ఉంది. అందుకోసమే
కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు జాగ్రత్తలకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా పంపించింది. మొత్తంగా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వైద్య ఆరోగ్య శాఖ నుంచి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు వెళ్ళాయి. ఇవాళ ఒక్కరోజే దేశంలోని ఈ 4 రాష్ట్రాల్లో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రెండు కేసులేమో కర్ణాటక రాష్ట్రంలో 2 కేసులు, అదేవిధంగా బెంగాల్ రాష్ట్రంలో 1 కేసు, గుజరాత్ రాష్ట్రంలో 1 కేసు నమోదైంది. ఒకే రోజు 4 కేసులు నమోదు కావడంతో కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వైరస్ కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది సాధారణ జలుబు, ఫ్లూ లాంటి వ్యాధులు మాత్రమే వస్తాయి, దీనికి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేశాం, అదేవిధంగా కేంద్రం నుంచి కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఈ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా జేపీ నడ్డా ప్రకటించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హెల్త్ డైరెక్టర్ పద్మావతి ఇద్దరు కూడా ఈ అంశానికి సంబంధించి, వైరస్ కేసులకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. ముందు జాగ్రత్తగా 2 తెలుగు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా మెడిసిన్స్ కానీ, అదేవిధంగా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు, ఒకవేళ ఈ వైరస్కి సంబంధించిన కేసులు నమోదైతే రోగులకు ఇబ్బంది కలగకుండా ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్ వంటి సదుపాయాలతో పాటు అన్ని రకమైన సదుపాయాలను ఏర్పాటు చేసినట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. అదేవిధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు కేంద్రంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. అదేవిధంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఒక మహాకుంభమేళకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి వరకు ఈ మహాకుంభమేళ జరుగుతుంది. అయితే కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతుంటారు, ఇక్కడ రద్దీ ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది. మహాకుంభమేళకు వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో, లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఈ వైరస్ ఆ రద్దీ ప్రాంతంలో త్వరగా విస్తరించే అవకాశం ఉన్నందున దానికి సంబంధించి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వం కూడా సమన్వయంతో ఈ కుంభమేళకు సంబంధించి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది ఇప్పటి వరకున్న HMPV వైరస్ సంబంధించిన అప్డేట్. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ నరసింహ సైనింగ్ అప్.